మీకు ఒక శుభవార్త ఏంటంటే మీ కార్యము ఈ నెల డిసెంబర్ నెల లోపల కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే కొత్త సంవత్సరంలో ఇంకా పాతవి ఉంచడైనా మళ్ళీ కొత్త సంవత్సరం కొత్త వాగ్దానంతో మనం ప్రారంభించాలి. దేవుడు నీకు ముందు ఒక సమయం ఇచ్చాడు. ఈ సమయము నీ కార్యము 100% జరుగుతుంది. జరగటానికి నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. ప్రభువా, ఈ వాగ్దానము పట్టుకు నేను నమ్మి ఉన్నాను, నన్ను సిగ్గుపడినవద్దు బాబు, కార్యము జరిగించు అని అడుగు. కార్యము జరిగించటానికి సమర్థుడు నజరేయుడైన యేసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారు? చేయి పైకెత్తండి. అబద్ధం ఆడకుండా ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని నిమిషాలు చేస్తున్నారు? ముద్దు పెట్టుకుని లేచిపోతున్నారా యేసయ్యా అని? చాలామంది సిలువుని దేవా వందనాలు బాబు, యేసు రక్తం అనేసి వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రార్థనలు కాదు. నువ్వు లేచి కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడటం ప్రారంభించాలి. ప్రార్థన కార్యములను జరిగిస్తుంది. ప్రార్థన అనగా ప్రభువుతో మాట్లాడుట. ఆమేన్. ప్రార్థన అంటే ఏంటి? యేసయ్యతో మాట్లాడటమే. ఉపకారం చేసేవాడితోటే మాట్లాడాలి. అపకారం చేసేవాడితో మాట్లాడటానికి ఇష్టపడుతుంటాం మనం. బంధువులతో, స్నేహితులతో, ఈ లోక సంబంధమైనటువంటి కామెడీ షోలతో మాట్లాడటం లేదా అవి వినటం, వాటికి సమయం ఇవ్వగలుగుతున్నాం. కానీ మన బ్రతుకుని బ్రతుకుగా మార్చే నిజమైన దేవుడు మనకున్నాడు. ఆయనతో కొద్ది నిమిషాలు మాట్లాడాలనే మనసు మనకు రాదు. ప్రియులరా, నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో పరిస్థితి అంతా కూడా మార్పు వస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి. మీరు ఉదయాన్నే లేచిన వెంటనే యేసు నామములో మీరు ప్రార్థన చేయండి. దేవా, నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చు, నాకు నీ వాగ్దానం తప్ప వేరే దారి లేదు బాబు అని మొరపెట్టు. ఆయన దానిని నెరవేరుస్తాడు. నీ ముఖములో గొప్ప తేజస్సు వస్తుంది. నీ ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. దేవుడు వాగ్దానం నెరవేర్చినప్పుడు, దేవుడు మనకిచ్చిన మాట నెరవేరినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచింది మీకు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ చెప్పమన్న మాట ఏంటంటే, సర్వ సమాజానికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న మాట, మీ ముందున్నటువంటి ఇక ముందు నెల డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 లోపులోనే కార్యములు జరిగిపోవాలి. నీ విశ్వాసము బలముగా ఉంటే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మీరు ఉదయకాల సమయంలో ప్రార్థన చేయండి. మధ్యాహ్నము భోజనానికి ముందు, లంచ్ టైంకి బిఫోర్, లంచ్కి బిఫోర్ 10 minutes బిఫోర్, మినిమం 10 నిమిషాలు ముందుగా, మీరు ఆఫీసులో ఉన్న, పొలంలో ఉన్న, పని పాటలకు వెళ్ళినా, భోజనం చేసే ముందు కొద్ది నిమిషాలు యేసు నామములో ప్రార్థన చేయండి. మరలా సాయంకాల సమయంలో పనులన్నీ ముగించుకున్నాక ఇంటికి వెళ్ళి పండుకునే ముందు కొద్ది నిమిషాలు పరమ తండ్రితో మాట్లాడండి. ఈ రీతిగా దినమునకు ముమ్మారు ప్రార్థన చేయండి. కార్యాలు ఎందుకు జరగవో మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. మీ కార్యములు జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఉదయాన్నే లేచి ఒక అర్ధగంట అయినా ప్రార్థన చేయండి. ఉదయాన్నే లేచి తలుపు మూసి నీవు దేవునితో మాట్లాడటం నేర్చుకో. ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన రావట్లేదని అని అనుకోవద్దు. నీకున్న సమస్య పరమ తండ్రితో నువ్వు చెప్పటమే ప్రార్థన. ప్రార్థన జీవిత మరవుకు భూమిలో, ప్రార్థన జీవిత మరువకు భూమిలో, ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా, ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. ప్రార్థన లేనిది వరములు లేవు, ప్రార్థన లేనిది
ఫలములు లేవు. ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటే. అందరూ పాడదాం. ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా అద్దన జీవిత మరువకు భూమిలో. జీవితంలో ప్రార్థన మర్చిపోవద్దు. జీవిత మరువకు భూమిలో ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరినో డబ్బులు అప్పులు అడుగుతుంటావు. అప్పు ఇవ్వమండి, అప్పు ఇవ్వండి, మీకు తప్పకుండా ఇస్తామని. అప్పు అడిగేటప్పుడు ఎంతో దాసుని రూపం దాలుస్తాం. మనం దాసులుగా మారిపోవాల్సి వస్తుంది. ఎవరినైనా సహాయం అడిగినప్పుడు ఎంతో దిగజారిపోయి అడుగుతాం కదా. అయినా వారు కఠినలుగా ఉంటారు కదా. నీవు ఆ తగ్గించుకుని, ఆ భయము, ఆ ఆందోళనతో ఎవరినో సహాయం అడిగే స్థలములో ఆ సహాయం అడుగుతున్న సమయము పరమ తండ్రితో నువ్వు మాట్లాడగలిగితే నీకు ఆశ్చర్యకరమైన సహాయం ఆయన నుండి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, మీరు ఉదయాన్నే లేవండి. లేచి వెంటనే మీరు కొద్ది నిమిషాలు మోకరించండి. పరమ తండ్రితో సహవాసం చేయండి. యేసయ్యతో సహవాసం చేస్తే అసలు దాని ఆశీర్వాదములు, ఆ దీవెనల యొక్క అనుభూతి నీవు చెప్పనవసరం లేదు. నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు. ఆమేన్. హోసన్న గారు మాట అన్నారు, బ్రదర్ యేసన్న, నేను రహస్యముగానే ప్రార్థన చేశాను, చిన్నగా పరమ తండ్రి దగ్గర ఏడుకున్నాను, కానీ వేల కొలది ప్రజలు చూసేలాగా దేవుడు కార్యం జరిగించాడు అన్నాడు. ప్రతిదానికి ప్రార్థన చాలా అవసరం. ఆమేన్. నేను ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు అలా ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక సూచన దేవుడు చూపించాడు. ప్రార్థన ఎలాంటిదంటే, ఒక ఎండిపోయిన నేల మీద వర్షము బలముగా వచ్చినప్పుడు ఆ భూమి అంతా తడిచినప్పుడు ఏమవుతుందంటే, బలమైన వర్షం పడితే అనేక రకాల మొక్కలు మొలుస్తాయి. గడ్డి మొక్కలు, పూల మొక్కలు, కాయలు కాసేవి, సువాసన వచ్చేవి, రకరకాలుగా. ఒక్క సమయంలో వర్షము భూమి మీద పడితే భూమి ఎలా పచ్చబడిపోతుందో, ఎవరు విత్తనాలు వేయకుండానే పచ్చబడిపోతుంది కదా. అలాగనే ప్రతి ఇంటిలో నీ ప్రార్థన బలముగా ఉంటే నీ ఇల్లు, నీ పిల్లలందరూ పచ్చబడిపోతారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరో నీ పిల్లలకి, మొక్కలకి విత్తనాలు అయిన అవసరం లేదు. నీ ప్రార్థన నీ కుటుంబంలో అనేక ఫలవృక్షాలు, ఒక్క రకం కాదు, అనేక రకరకాల మొక్కలు మొలుస్తూనే ఉంటాయి, అది కాస్తూనే ఉంటాయి. ఈ గడ్డి మొక్కలు ఎవరేసారని అంటే, ఒక్క వర్షాధారానికి భూమి పచ్చబడినట్లుగా నీ ప్రార్థనే నీ ఇంటిని పచ్చగా మార్చేస్తుంది. ఆమేన్. మరి ఇంత వాక్యం తెలుసున్నాక కూడా ఇంకా ప్రార్థన చేయలేవా? సినిమాకి వెళ్ళటానికి, ఒక సీరియల్ దగ్గర కూర్చోవటానికి, తాగుబోతుల మధ్య కూర్చోవటానికి, లేనిపోయిన విలువ లేని మాటలు మాట్లాడుతున్న చోట కూర్చోవటానికి ఇష్టపడతాం మనం. నిజముగా సహాయం చేయవానితో కొంత సమయం నువ్వు ముచ్చటించలేవా? దేవుడి దినాన్ని తెలియపరుస్తున్నాడు. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మీకు చెప్పాలని చెప్తున్నానంటే, 6-3 అయినా ఏది ఏమైనా ఈ సంవత్సరం వాగ్దానం మనం అందరం చూడాలి, అందరూ అనుభవించాలి. దేవుడు మీ పట్ల నెరవేర్పు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని పడదాం, బాగు చేయు వాడని, వారి గాయములన్నయ్యో కట్టుచున్నావా. అందరూ చప్పుడు కొడుతూ పడదాం.
గాయములన్నీయో కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మనస్సు చెదిరిపోయినా, గుండె చెదిరిపోయినా, ఆ గాయాన్ని కడితేవాడైనా మరణము తప్పించుట యెహోవా వశము. ఏదైనా సజీవ కార్యము చేయగల దేవుడైనా. తప్పటి పడదాం, పాడదాం. తప్పటి పడదాం, అందరూ పాడదాం. ప్రభువు గొప్పవాడును, ఆయన గొప్పవాడు, అధిక శక్తి సంపన్నుడు. అందరూ పాడదాం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకండి, దేవుడు కృపను విస్తరింప చేస్తా ఉన్నాడు. నేను ప్రార్థన చేశాను, వచ్చే సంవత్సరం చాలా ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు బయలుపరిచాడు. మీరెవరు భయపడకండి, రేపు సంవత్సరం ఏమైపోతుందో అదైపోతుంది ఇదైపోతుందని. ఎవరెవరు లెక్కల ప్రకారం ఎలా కనపడినా కానీ మన ప్రార్థనలో దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే గొప్పగా దీవెనలు మనం చూడబోతా ఉన్నాం, బలమైన విడుదల మనం చూడబోతా ఉన్నాం. ప్రార్థన ప్రారంభించండి, ప్రార్థన చేయండి. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? బైబిల్ ఉన్నవారందరూ పైకి చూపించండి. చాలామంది దగ్గర ఉన్నాయి. ఇంకా బైబిల్ ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలి. స్కూల్కి పిల్లలు వెళ్తున్నప్పుడు బుక్స్ ఎలా పట్టుకెళ్తారో మనం బైబిల్ పట్టుకుని బస్ ఎక్కినా నడుచుకుంటూ వస్తున్నా అనేక మందికి తెలవాలి. ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే మీరు ప్రార్థనకు వెళ్తున్నాం అని చెప్పాలి. ఎందుకు వెళ్తున్నారు ప్రార్థన కంటే మీరు చెప్పాలి, విడుదల చేసే యేసయ్య దగ్గరికి వెళ్తున్నాం మేము. ఆమెన్. యేసు నామములో విడుదల. మనము అనేక మందికి ఒక పత్రికగానే ఉండాలి. ఎస్. ఇర్మియా గ్రంథము, జెర్మియా చాప్టర్ 15 వర్స్ 20-21. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనం 21 చదువుదాం. ముందుగా 20వ వచనం చదవండి. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాతో ఈ మాట చెప్పాలని తెలియపరుస్తూ ఉన్నాను. అప్పుడు నిన్ను, గట్టిగా చెప్పండి, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని, నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును
నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 21వ వచనం, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. ఈ వాగ్దానము నాకే, దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు ఈ దినము అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి స్తుతి చెల్లించండి. యేసయ్యా నీకు వందనాలు బాబు, నీ సేవకుడి ద్వారా ప్రకటిస్తున్నావు, దాన్ని నేను అంగీకరిస్తున్నాను, నేను దానిని పొందుకుంటున్నానని ప్రభును స్తుతించండి. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ప్రార్థన చేస్తున్నాను, మీ పట్టణం వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన మాట ఇది. ఇదిగో నిన్ను ఈ ప్రజలకు, ఇక్కడ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట. ఇర్మియా చాలా ప్రార్థన చేశాడు, దేవుని ఆత్మ చెప్తా ఉంది, ఆజ్ఞల ప్రకారం నేను చెప్పినట్టుగా మీరుంటే నేను ఇలాగ చేస్తాను అలా చేస్తానని చెప్పిన సందర్భంలో మాటలువి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము సూటిగా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించుదును. ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న మాట ఏంటంటే, దుష్టుడు మనల్ని పడగొట్టేయాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు. సాతానుడు నీ ఇంటిని సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. సాతానుడు నీ చేతి పనిని, నీ ఉద్యోగాన్ని పాడు చేయాలని, నిన్ను అవమానము చేయాలని, నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లోనికి నెట్టి నీకు కీడు కలగజేయాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. అయితే నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీవు నమ్మిన దేవుడు జీవము కలిగిన వాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడి దినాన్ని తన దాసుని ద్వారా ప్రకటిస్తున్నది ఏంటంటే, ఎవడు నిన్ను పడగొట్టలేడు, ఎవడు నిన్ను పడగొట్టలేడు. ఎందుకంటే పైనున్న వాడిని నేను నిన్ను ఇత్తడి ప్రకారముగా చేస్తాను. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. నీ బిడ్డను ఎవడు పడగొట్టలేడు, నీ కుమార్తెను ఎవడు పడగొట్టలేడు, నీ కుమారుని పడగొట్టలేడు, నీ భర్తని ఏ రోగము పడగొట్టలేదు, నీ భార్యని ఎవడు పడగొట్టలేడు, నీ వ్యాపారాన్ని, నీ సేవని, నీ వ్యవస్థని ఎవడు కూల్చలేడు. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు, ఇత్తడి ప్రాకారముగా ఆయన కట్టబోతున్నాడు. దేవా నీవు ఇచ్చిన వాక్కుని బట్టి నీకు వందనాలని అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. భయపడకు, ఎన్ని శ్రమల్ని ఆవరించినా, ఎన్ని బాధల్ని ఆవరించినా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గమనిస్తూనే ఉన్నాడు గనుక ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో రకాల యుద్ధాలు, ఎన్నో రకాల శోధనలు నిన్ను ఆవరించి కుదిపేస్తున్నాయి. ఏడుస్తున్నావు కదా, నాకు ఆధారం ఏమి లేదుగా, నా చేతిలో ఏమి లేదు బాబు, నేనేమి చేయలేకపోతున్నాను, నేను ఓడిపోయాను ఏడుస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు ఓడిపోలేదు, నువ్వు ఓడిపోవు. వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపలేకపో. అందరూ చెప్పాలి, చదవండి మాట. వారు నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ మీద యుద్ధం జరుగుతుంది. మనం ఏమనుకుంటాం, యుద్ధం రాకుండా ఉండాలి కదా అనుకుంటాం. నో, ఆయన ఏమంటాడంటే యుద్ధము చేస్తారు శత్రువులు. యుద్ధము జరుగుతున్నప్పుడు బాణాలు వస్తుంటాయి, తగులుతుంటాయి, కానీ విజయము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీవు యుద్ధము చేయలేకపోతున్నానని ఏడుస్తున్నావు కదా, నేను గొడవాడలేను, నేను దెబ్బలాడలేను, నేను పోరాడలేను. నీ పక్షముగా ఒకడున్నాడు పోరాడేవాడు. ఎవడు, ఏ మనిషి, ఏ దుష్ట ప్రభావము నిన్ను నీ వ్యవస్థ మీదకి దిగి వస్తున్నాడో దేవుడు వారిని దూరము చేస్తున్నాడు. ఎవడు జయించలేడు.
నా జీవిత యాత్రలో ఎన్నో శోధనలు ఎదురైనప్పుడు ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను నా జీవితం అయిపోయింది అనుకుని ఏడుస్తూ ఉన్న సమయంలో, లేదు ఇత్తడి ప్రాకారముగా చేస్తున్నానన్నాడు. ఈ రోజుకి అది ఇత్తడి ప్రాకారం అని నిలిచిపోయి ఉన్నది. హల్లెలూయా చెప్పండి. నేను ప్రతిరోజు ఒక పట్టణానికి వెళ్తున్నాను, ఒక పల్లికి వెళ్తున్నాను, దీనులకు దరిద్రులకు ప్రార్థన చేస్తున్నాను. ఇంత పెద్ద సేవ జరుగుతూ ఉంది. దీని చుట్టూ ఎవరు లేరు, నా వెనకాల పెద్దలు లేరు, నా ముందు పెద్దలు లేరు, ఎవరు సలహాలు లేవు. నన్ను ఇత్తడి ప్రాకారముగా నన్ను నిలబెట్టాడు ఆయన. ఈ సేవని ఎవడు పడగొట్టడానికి లేదు, ఇది ఈ దర్శనాన్ని ఎవడు కూల్చడానికి లేదు. ఇది వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని జయింపలేరు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నీ ఇంటిలో ఎన్ని శ్రమలున్నా, నీ కుటుంబంలో రక్త సంబంధాల మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ సమస్యలు తలెత్తుతున్నా, నీవు ఓడిపోవు. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, జయము కాబోతుంది. నువ్వు ముందుకెళ్తున్నావు, జయము కాబోతుంది. దేవుడు నీకు విజయాన్ని దాచిపెట్టాడు. భయపడకు, ఏమైపోతానో, నా కుటుంబం ఏమైపోతుందని ఏడుస్తున్నావు కదా, ఇత్తడి ప్రాకారముగా దేవుడు చేయబోతున్నాడు. ఇంకా 10 తుఫాన్లు వచ్చినా, ఇంకా 100 శోధనలు వచ్చినా ఏది నీ దగ్గరికి రావటానికి లేదంతే. ఆమేన్. తర్వాత ఏమన్నాడు? బలమైన మాట, ఇత్తడి ప్రకారముగా నేను నియమించదను, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యుందును. ఎవరు లేరనుకుంటున్నావా? నేను ఒంటరి అయిపోయినా నన్ను ఏడుస్తున్నావా? నీ ఒంటరితనములో ఆయన జంటగా ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, ఆయన నాతోనే ఉన్నాడు, మనందరినీ ఆవరించి ఉన్నాడు. బలమైన దేవునికి గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఏడవద్దు, భయపడకండి. ఏమున్నా లేకపోయినా యేసు ఉంటే చాలు. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. నువ్వు ఉంటే చాలయ్యా అని చెప్పండి. ప్రియులరా, ఆయన ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు. ఆమేన్. ఆయన ఎంతో మంచి దేవుడు. ఈ మంచి దేవుడు మా ఇంటికి వచ్చాక ఆ మంచితనాన్ని మేము అనుభవిస్తున్నాము. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నది ఏంటంటే, నిన్ను, ఈ ప్రజలను ఇత్తడి ప్రాకారముగా చేయుదును. రెండవది, నిన్ను రక్షించటానికి, నిన్ను విడిపించటానికి. నాకెప్పుడు విడుదల వస్తుంది బాబు, నా వల్ల కావట్లేదు, ఈ కష్టము నాకొద్దు, ఇలాంటి బాధ నేను భరించలేనని ఏడుస్తున్నావు. ఈరోజే విశ్వసిస్తే, నీవు నమ్మితే వెంటనే విడుదల దేవుడు కలగజేస్తున్నాడు. గొప్ప విడుదల నీ కలగబోతా ఉంది. ఏ శక్తితో పోరాడలేకపోతున్నావో, ఏ మనుషునితో పోరాడలేకపోతున్నావో, ఏ పరిస్థితితో నువ్వు పోరాడలేకపోతున్నావో, దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఏడవకు. చేతులు ఎత్తేసాను, డబ్బులు అయిపోయినాయి, జాబ్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, అన్ని అమ్మేసుకున్నాను, చివరికి నా జీవితంలో ఏది లేదని ఏడుస్తున్నావేమో, అయినా నిన్ను ఇత్తడి ప్రాకారముగా చేయబోతున్నాడు. గొప్ప విడుదల కలగజేయబోతా ఉన్నాడు. పెద్ద మాట అన్నాడు కింద, అసలైంది. దుష్టుని చేతిలో 21వ వచనం చదవండి, అందరూ గట్టిగా చదవాలి. ఇర్మియా 15వ అధ్యాయము 21వ వచనంలో,
దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. బలాత్కారుల చేతుల్లో అసలైన ఆశీర్వాదము దుష్టుల చేతిలో నుండి. ఏ చేతిలో నలిగిపోతున్నావో, ఏ మనుషుల ద్వారా నలిగిపోతున్నావో, యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. నేనున్నా మీకు ప్రార్థించడానికి. నేను అందుకే మీ దగ్గరికి వచ్చాను. మీ మీద చేతులుంచి ప్రార్థిస్తాను. పరమదేవుడు, పరమ తండ్రి యేసయ్య ఈ దినమే విడుదల ఇస్తాడు నీకు. ఏడుస్తున్నావా? మనసు నెమ్మది లేకుండా ఏడుస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నావా? ఏదైనా ఒక సమస్య చెప్తామంటే ఇనే మనిషి లేదని ఏడుస్తున్నావా? కొన్ని సమయాల్లో కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే, ఏదైనా చెప్పుకుందామంటే ఎగతాళి చేసేవారే కానీ ఆదరించేవారు లేరని నీలో నీవు కుమిలిపోతావు కదా. కొన్ని సమయాల్లో బాధ ఎలా ఉంటుందంటే, నమ్మకస్తుడు ఎవడైనా ఉంటే, నమ్మకస్తురాలు నా స్నేహితురాలు ఉంటే గట్టిగా పట్టుకుని ఏడ్చేద్దామా అన్నట్టుంటుంది. కానీ అలాంటి మనుషుడు కూడా కనపడకుండా పోయేడానికి, దిక్కులేని దానిని, దిక్కులేని వాడిని నేను అని ఏడుస్తున్నావా? ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు. అందరూ దూరం అయిపోయారు కనుకనే ఆయన నీకు దగ్గర అయిపోయాడు. అంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం అనుకుంటే అందరూ దూరం అయిపోయారు. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేను ఎవరికి ఏం తక్కువ చేశాను? నో, దేవుడు నీతో ఉండటానికి ఈ శ్రమ వచ్చింది. అందుకనే దేవుడు నిన్ను ఆవరించి తన సేవకుడి దగ్గర ఈరోజు మాట్లాడుతున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేది. పైగా బలాత్కారుల చేతిలో నుండి. నీవు బలము లేదు, నీవు బలహీనురాలివే, నువ్వు బలహీనుడివే. నిన్ను ఆవరించి నిన్ను గలిబిలి చేస్తున్న దుష్ట ప్రభావము బలమైనదే కానీ దానికంటే బలమైన వాడు ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. విడుదల. ఈ నెల, ఈరోజు ఒక శుభవార్తని, ఒక దీవెన మెడకు హారముగా పట్టుకుని వెళ్తున్నావు. విడుదల అనే హారముతో వెళ్ళబోతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వందనాలు యేసయ్యా అని చెప్పండి. నీవు ప్రకటించిన వాగ్దానం నేను నమ్ముతున్నాను బాబు. మీరు దుష్టుల చేతి. అప్పులు ఎప్పుడు పోతాయి? అప్పులు వారు మాట్లాడుతున్న మాటలకు ఏడుస్తున్నావేమో. అద్దింట్లో ఉంటే ఎంతో బాధ అవుతుందని ఏడుస్తున్నావేమో. ఓనర్స్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకవేళ కొన్ని సమయాలు అద్దె కూడా కట్టలేని పరిస్థితి, కొన్ని సమయాల్లో పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి, సరిపడట్లేదు జీతం, ఆదాయం సరిపడట్లేదు, ఎప్పుడు అప్పులు చేస్తానే బ్రతుకుతున్నామని ఏడుస్తున్నావు కదా. దేవుడు ప్రతి చీకటి నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. ప్రతి బలాత్కారము చేతి నుండి బయటపడతావు. రోగము, ఎటువంటి రోగమైనా దేవుడు నీకు మాట ఇచ్చాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఆయన ముట్టి బాగు చేస్తాడంతే. ఆమేన్ చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. నేను ఈ వాక్యం చదువుతూ ఉండగా మీరు రెండు చేతులు పైకెత్తి, తల పైకెత్తి ఆమేన్ ఆమేన్ అంటూ ఉండాలి. ఓకేనా? రెండు చేతులు పైకెత్తండి. ఈరోజు జీవితం దేవుడు మార్చేస్తాడని స్ట్రైట్గా పైకెత్తండి, తల పైకెత్తండి. నేను చెబుతూ ఉండగానే, చదువుతూ ఉండగానే మీరు ఆమేన్ ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. మరలా చెప్పండి. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. బలాత్కారుల చేతిలో నుండి
నిన్ను విమోచించెదను. ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఒక ప్రత్యేకమైన స్వాతంత్ర్యం నువ్వు చూడబోతున్నావు. బలమైన స్వాతంత్ర్యం. నీకు నీవు స్వతంత్రంగా బ్రతుకుతావు. ఎవరు ఏలుబడి నీ మీద ఉండదు. ఏ మనుష్యుడు నీ మీద ఏలుబడి చేయడు. ఏ దుష్ట శక్తి నీ మీద ఏలుబడి చేయదు. యేసు నామము ఏలుబడి చేయబోతుంది. పరమ తండ్రి నాయకత్వం నీ మీద నడవబోతా ఉంది. వారిలో ఒంటరైన వాడు 1000 మంది ఆగును, 1000 మంది 10,000 ఆగును అన్నాడు. ఆమేన్. దుష్టుల చేతిలో నుండి విడుదల. నిన్ను బట్టి నీ కుటుంబానికి విడుదల వస్తుంది. టోటల్గా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఫస్ట్ మాట ఏంటంటే ఆశీర్వాదము. ఇత్తడి ప్రకారం అంటే ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా. ఎవడు ఎంత విరోధముగా నీ మీద మాస్టర్ ప్లాన్ వేసినా కానీ నీవు పడిపోవు. ఎవడు నిన్ను చంపుదామని ప్లాన్ చేసినా వాడి వల్ల కాదు. ఎవరు నీకు చేతబడి చేసి నిన్ను రకరకాలుగా చేసేద్దామన్నా చేసినోడు చేయించినోడు నాశనం అయిపోతారు, కానీ నీవు ఆశీర్వదించబడతావు. ఆమేన్. దుష్టుల చేతి నుండి విడుదల. చాలా మందికి చేతబడి చేస్తున్నాను, ఏడుస్తున్నారు. చాలా మంది ప్రార్థన చేయండి బాబు, వారు చేతబడి చేశారు, వీరు చేతబడి చేశారు. ఈరోజు ఒక బలమైన వాగ్దానం ఏంటంటే నీ పేరు మీద ఏ మనిషి ఏం చేసినా ఆ మనుషుల మీదకి ఏది వెళ్ళిపోతుంది అంతే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారు అనుకుంటారు మనం మీద ఎంత కీడెందుకు వచ్చిందిరా బాబు అంటే, అయ్యో పలానా కుటుంబానికి నేను తలపెడితేను వారికి వెళ్ళకుండా రివర్స్ వచ్చేసింది. రివర్స్ వెళ్ళిపోద్ది. ఎవరు నిన్ను దీవిస్తారో వారు దీవించబడతారు. ఇది వాగ్దానం. ఇది ఆమేన్. ఎవడు నిన్ను ఆశీర్వదిస్తాడో వాడు ఆశీర్వదించబడతాడు. ఎవరు నిన్ను శపిస్తారో వారు శపించబడతారు. ఏడవకండి. యేసయ్య ఈరోజు మీకు విడుదల ప్రకటించాడు. నన్ను ఉదయాన్నే లేపి చెప్పాడు, ఈ వాక్ చెప్పు అని. నేను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని పొందుకుంటారు. ఈరోజు బిడ్డ కోసం ఏడవకండి. కుమార్తె పెళ్ళి ఎలాగా, కుమారుడు జీవితం ఎలాగా, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, బ్రతుకు తెరువు లేదు, భర్త ఇలాగున్నాడు, భార్య ఇలాగున్నది, కుటుంబం ఇలాగున్నది, లేనిపోయిన నిందలు మా మీద పడ్డాయి, అవమానం అని ఏడుస్తున్నావేమో. దుష్టుల చేతుల నుండి దేవుడు విడుదల కలగజేస్తున్నాడు. ఎంత పెద్ద రోగము నిన్ను ఆవరించినా కానీ ఆ రోగము నుండి దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. నిన్ను ప్రేమించి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. భయపడద్దు. లేచి నిలబడి నీ దాసుని ద్వారా ఒక్క మాట బయలుపరిచే వందనాలయ్యా. ఈ మాటను బట్టి నేను బ్రతుకుతాను బాబు. విశ్వాసములో దిగజారిపోతున్నాను. నన్ను పట్టుకున్నావు నువ్వు నిజముగా. ప్రభువుని స్తుతిద్దాం. ఏడవకండి, భయపడకండి. ఏం భయపడద్దు. యుద్ధములో ఉన్నామని ఏడుస్తున్నావా? ఇన్ని రకాల యుద్ధాలైతే నేను భరించలేనయ్యా, నేను పోరాడలేను పోమని ఏడుస్తున్నావా? వారు జయమందరు నీ మీద. వారు నీ పక్షముగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తున్నాడు. యుద్ధములో జయమును చూడబోతున్నావు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి చాలు యేసయ్య, నువ్వు ఉంటే చాలు. నా చేతిని పట్టుకో బాబు. ఎక్కడున్నారు అక్కడ 2 చేతులు పైకెత్తి, నా పాపాలు క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నీవు తప్ప నాకు ఆధారం లేదయ్యా. దేవునికి విరోధంగా ఏదైనా చేస్తుంటే క్షమించమని అడుగు. దేవునికి విరోధంగా ఏదైనా మాట్లాడినా నడిచినా నన్ను పరిశుద్ధపరచు, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి బాబు అని అడుగు.
రెండు చేతులు పైకెత్తావు కదా, చేతిలో ఉన్న కీడు రాలిపోతుంది బూడిదలాగా. నీ చేతులు నీళ్లతో కడిగినట్టు అవుతుంది. పరిశుద్ధాత్ముడు నాకు చూపిస్తున్నాడు, నేను చూస్తున్నాను. నీ చేతులు పరిశుద్ధపరచబడుతున్నాయి. ఇక నీ చేతితో ఏది చేసినా దీవెనగానే ఉంటది. ఆ పరిశుద్ధపరిచిన హస్తాన్ని తలపైన పెట్టుకోండి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించు. అందరూ కూడా చేతులు రెండు తలపైన పెట్టుకోండి. నన్ను పరిశుద్ధపరచని అడగండి. నా పాపాన్ని క్షమించని అడగండి. నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు ఆయనకి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, మరలా రెండవసారి కృప చూపిస్తున్నాడు నీ మీద. ఈరోజు నీతోనే మాట్లాడాను. నా వల్ల కాదు బాబు అని ఏడుస్తున్నావు కదా. ఈ యుద్ధాల్లో నేను పందెంలో నేను నిలబడలేనయ్యా. నీవు నాకు సహాయం చేయకపోతే, ఈ బలహీన స్థితిలో నీ సహాయం లేకపోతే నేను యుద్ధము చేయలేనని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీకు విజయాన్ని ఇస్తున్నాడు. నీ దుఃఖ సమయం ముగించబడింది. ఇత్తడి ప్రాకారముగా కట్టబోతున్నాడు. ఆయన ఇత్తడి ప్రాకారము నిలబెడుతున్నాడు దుష్టుల చేతులు. ప్రార్థన చేద్దాం. అయిపోయింది కీడు దినాలు, అయిపోయింది నీ పోరాటం. దేవుడు నీ మీదకి దిగి వచ్చాడు. దేవుడు నీ ఇంట్లో పీఠం వేసాడు. ఆయన దూతలున్నాయి. ఎవరు నిన్నేమి చేయగలరు? ఏడవకు. అందరూ ప్రార్థన చేయండి. నీ పాపాలు నీకు కనబడుతున్నాయి కదా. నీ తప్పిదాలు ఎవరికి చెప్పనవసరం లేదు. నీ తప్పిదాలు నువ్వు కనబడుతున్నాయి కదా. తెలుసో తెలియక చేసేవేమో. ఒప్పుకుని విడిచిపెట్టే. నేను ఒప్పుకుంటున్నానయ్యా, ఇక నేను ఆ పాపం చేయను బాబు, ఇక నేను తప్పు చేయను బాబు. చెప్పగలవా? చెప్పగలిగితే ఈరోజే, ఈ క్షణమే ఆ కీడిపోతుంది టోటల్గా. నీతి నీ మీదకి వస్తుంది. అందరూ రెండు చేతులు ఒకసారి పైకెత్తి, అందరూ ఈ దినము ఒక ప్రవచన వాక్కు మీకు వచ్చింది. మీ చేతులు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా కడిగి వేయబడుతున్నాయి. నువ్వు ఎవరి వైపు చేయి చూపిన వారు ఆశీర్వదించబడతారు. నీ చేతితో ఏ పని మొదలెట్టిన జయమవుతుంది. అందరు రెండు చేతులు పైకెత్తి, నా చేయి పట్టుకోవా, నా చేయి పట్టుకోవా. అందరూ చేతులు దించండి, నమస్కరించండి. బలమైన కార్యము దేవుడు ప్రారంభిస్తున్నాడు. బలమైన కార్యము దేవుడు ప్రారంభిస్తున్నాడు. బ్రతుకంతా హతుకతుకుల కింద అయిపోయిందని ఏడుస్తున్నావా? ఒకరోజు కొంచెం బాగుంటే తర్వాత మళ్ళీ ఏదో పెద్ద కష్టం వస్తుందయ్యా. బ్రతకాలని లేదు బాబు, నాకు చనిపోవాలనే ఉంది. ఇంక నేను ఈ శ్రమలు తట్టుకోలేను, ఈ పిల్లల బాధలు నేను చూడలేను, నా కుటుంబానికి వచ్చిన అవమానం నేను భరించలేనని ఏడుస్తున్నావా? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, అతుకుల బ్రతుకులో గతుకుల మార్గం, ఎటు చూచినా ఏడారులే, ఎటు చూస్తున్నా ఏ ఆధారము కనబడట్లేదు బాబు, ఏడుస్తున్నా. ఎటు చూచినా
కనబడుతుంది, ఏదో వస్తుంది, ఎవరో ఇస్తారు, బయటపడతాను అనుకుంటున్నాను, కానీ అన్ని ఎండమావుల వలె అయిపోతుంది. నేను బ్రతకలేను బాబు అని ఏడుస్తున్నావా? భరించలేని కొండలు ఎదురాయే, దాటలేని తీరము మిగిలే. నేను భరించలేను బాబు, నా వల్ల కాదు, నేను దాటలేను, ఈ సమస్యను నేను అధిగమించలేను ఏడుస్తున్నావా? రెండు చేతులు పైకి నువ్వే పట్టుకున్నా చెయ్యి, నాకు దారి లేదయా. భరించలేని కొండలు ఎదురాయే, రెండు చేతులు తలపైన పెట్టుకోండి. దాటలేని తీరము మిగిలే, బ్రతుకంతా శూన్యములాయే, సూర్యోదయం ఎప్పుడు కలుగునో, బ్రతుకంతా శూన్యములాయే, సూర్యోదయం ఎప్పుడు కలుగును. ఎప్పుడు సూర్యోదయం వస్తుంది, ఎప్పుడు వెలుగు వస్తుంది, ఏ రోజు కీడిపోతుందని ఏడుస్తున్నావా? ఏడవ, పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. నా పాపాన్ని క్షమించని అడుగుతున్నావా? మంచి రోజులు వచ్చినాయి నీకు. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన నడిపింపు ఉంటుంది, ప్రత్యేకమైన గమ్యానికి చేరుతావు. కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అలాగే చేతులు తలపైన పెట్టుకుని ఎక్కడున్నవారు అక్కడ కూర్చోనండి, ఎక్కడున్నవారు అక్కడ కూర్చోనండి. ఆత్మ నడిపింపులో మనం ఉన్నాం, బలమైన ప్రభావము మనల్ని ఆవరించింది. ఎక్కడున్నవారు అక్కడ కూర్చుని అలాగే తలపైన చేతులు పెట్టుకోండి, మీ స్థలంలోనే కూర్చోండి. ఒక మహిమ మనల్ని ఆవరించింది. నేను చూస్తున్నాను, మీ చేతులను వెలుగు తాకుతుంది, మీ చేతులను ఆత్మ పరిశుద్ధపరుస్తూ ఉంది. ఇక మీ చేతిని దీవెనగా దేవుడు మార్చాడు. ఆ దీవెన నీ శిరస్సు మీద పెట్టుకో. అందరూ తలపైన పెట్టుకోండి, చేతులు లాగుతున్నా సరే తలపైన పెట్టుకుని నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా ఆశీర్వదించు. అందరూ గట్టిగా చేయండి, నిశ్చయముగా ఆశీర్వదించు. శోధనలు కుదిపేస్తున్నాయి, నా వల్ల కాదు అని ఏడుస్తున్నావు కదా. ఇత్తడి ప్రకారముగా ఉంటావు, నీకు ఆయన తోడుగా ఉన్నాడు. నీ మీద ఎవడు విజయం పొందడు, ఎవడు జయింపడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తున్నాడు, బలత్కారుల చేతుల నుండి నీకు విడుదల కలగజేస్తున్నాడు. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నన్ను ఆశీర్వదించు దేవా, ఈ రోజుకి ఇచ్చిన విడుదలను బట్టి నీకు వందనాలు. మీరు పరీక్ష చేసుకుంటే ఒక విడుదలను చూస్తావు, ఒక సంతోషంగా వెళ్తావు. క్రీస్తు జన్మదిన వేడుకలో బలమైన సంతోషమైన సాక్ష్యం ఉంటుంది నీకు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.